నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఇవి ఏంటి, ఏ ఫుడ్ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాలి తెలుసుకుందాం. ముందుగా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏవైతే ఫ్రైస్, బర్గర్స్, చిప్స్ ఉంటాయో అవి మంచివి కావు. 2019 లో హార్వర్డ్ స్టడీ జరిగింది. హ్యూమన్ రిప్రొడక్షన్ అనే జర్నల్ లో పబ్లిష్ అయింది. అందులో ఏం చెప్పారంటే పురుషుల్లో ఎవరైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువ తింటారో వాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, క్వాలిటీ మొటిలిటీ అనేది తక్కువ ఉండడం అనేది చూసారు. ఈ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్ లో ఎక్కువ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్పర్మ్ డిఎన్ఏ లో డ్యామేజ్ అవ్వడం అనేది ఖాయం. ఇంకో స్టడీ ఉంది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో. వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ ఫ్యాట్ డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని దింపేస్తుంది. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. సో ఇది మంచిది కాదు. రెండోది రెడ్ ప్రాసెస్డ్ మీట్ అంటే మామూలుగా ఇవి మనము సాసేజెస్, సలామీ, బేకన్ రూపంలో చూస్తాము. ఇవి ప్రాసెస్డ్ మీట్ అన్నమాట. దీని వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ దెబ్బతినొచ్చు. 2014 లో హార్వర్డ్ మళ్ళీ ఒక స్టడీ చేసింది. దానిలో ఏం చెప్పిందంటే ఎవరైతే పురుషులు ఈ ప్రాసెస్డ్ మీట్ తింటారో వాళ్ళలో 100 మందిలో 23% వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఎస్పెషలీ మార్ఫాలజీ అంటే ఆకారం. ఎందుకు? ఈ మీట్స్ లో హార్మోన్ రెసిడ్యూస్ ఉంటాయి, యాంటీబయోటిక్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవన్నీ ఏంటంటే మీ బాడీలో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తే దీనివల్ల టెస్టిస్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది.